తెలంగాణలో ఎవరితో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణ టీజీ దోస్ ద్వారా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా చాలా స్టూడెంట్స్ లైక్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సో మన దగ్గర కాలేజ్ లిస్ట్ లేదు, సో మా జిల్లాలో ఉన్న కాలేజ్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, టాప్ 10 ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, సో లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, లిస్ట్ గైడెన్స్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాలేజ్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, అండ్ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి, ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 10th to 22 వరకు టైం ఇచ్చారు. సో ఫస్ట్ మీరు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 10th నుంచి 22 ఒక 12 days ఛాన్సెస్ మాత్రమే ఇచ్చారు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ మీరు తొందరగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గైడెన్స్. సో ఎవరికైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా స్టూడెంట్స్ రకరకాలుగా పెట్టుకుంటారు. సో కింద నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. సో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, దోస్త్కి సంబంధించింది నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఎలాంటి సర్వీసెస్ ఉంటాయంటే ఇప్పుడు డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. సో మనం టాప్ 10, టాప్ 20, టాప్ 30 చెప్పొచ్చు, కానీ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారో ఇప్పుడు చెప్తాను. సో కొంతమంది ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుందాం అనుకుంటారు. సో ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ మాత్రం పెట్టుకుంటాను, నేను అవే వెబ్ ఆప్షన్స్ ఇస్తాను, అందులో వస్తేనే డిగ్రీ చేస్తా అని అనుకుంటారు. లేదంటే ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు, లేదంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, లేకుంటే డిఎడ్ చేసుకోవచ్చు, వేరే కోర్స్ సైడ్ వెళ్ళిపోవచ్చు. సో ఇలా కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి సపరేట్ కాలేజ్ లిస్ట్ ఇవ్వాలి. సెకండ్ వచ్చేసి టాప్ కాలేజెస్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్. సో నేను అన్ని జిల్లా లైక్ తెలంగాణలో ఎక్కడ వచ్చినా చేస్తా, కానీ టాప్ కాలేజే ఉండాలి. సో హైదరాబాద్లో టాప్ 10లో వస్తే చేస్తా, లేదంటే వరంగల్లో ఒక టాప్ 2, టాప్ 3 ఉంటాయి. సో తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించింది కావచ్చు, నిజామాబాద్, నిర్మల్, సో ఇలా 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్న టాప్ కాలేజెస్లో వస్తేనే చేస్తా అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓన్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కాలేజ్, కొంతమంది మీరు ఉన్న జిల్లాలోనే నాకు వస్తే అక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, లేదంటే ఓన్లీ అటానమస్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో నాకు మా జిల్లాలో ఉండే కాలేజ్ లిస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేయండి అంటే ఆ విధంగా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. సో కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఉమెన్స్ కాలేజ్లో చేద్దాం అనుకుంటారు. ఎగ్జాంపుల్ కోటి ఉమెన్స్ కావచ్చు, కొన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ బేగంపేట్ కావచ్చు, సో ఆంధ్ర మహిళా సభ కావచ్చు. సో ఇలా కొన్ని కాలేజెస్లో ఓన్లీ ఉమెన్స్ మాత్రమే ఉంటారు. సో అలా కూడా నాకు అందులోనే చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఉమెన్స్ కాలేజ్ సంబంధించిన లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హోమ్ నియర్ బై కాలేజెస్. సపోజ్ కొంతమంది ఉంటారు, మీ ఇల్లు పక్కన ఉన్న నాకు డిగ్రీ కాలేజ్ కావాలి, నాకు ఈ జిల్లా నాది ఈ టౌన్, సో నాకు చుట్టుపక్కల డిగ్రీ కాలేజ్ కావాలనుకుంటే మీ డిస్టిక్ ఏందో చెప్తే ఆ డిస్టిక్లో ఉన్న కాలేజ్ లిస్ట్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిస్టిక్ అండ్ ఇట్స్ కాలేజెస్. సో మీరు ఒక జిల్లా అనుకుంటున్నారు, ఆ జిల్లాలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజెస్ ఉన్నా నాకు ఆ లిస్ట్ కానీ ఇవ్వండి, అందులో నుంచి నాకు నచ్చినవి నా దగ్గరలో ఉన్న కాలేజ్ పెట్టుకోవచ్చు. సో అలా కూడా మీరు అడగవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. సో కొంతమంది ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో వెళ్దాం అనుకుంటారు. సో అలాంటి కాలేజ్ కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రైవేట్ కాలేజ్ కొన్ని దోస్తులో ఉండవు, కొన్ని టాప్ కాలేజ్, అవి డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. సో అలాంటివి కూడా ఒక 5 to 10 కాలేజెస్ ఉంటాయి, అవి టాప్ కాలేజెస్ అండి. సో అవి డైరెక్ట్ దోస్తులో ఉండవు, మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ ఇస్తే అందులో టాప్ స్కోర్స్ కేటగిరీ ఆధారంగా అవి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని ఏవైతే దోస్తులో కనిపించావో అవన్నీ మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. సో అలా కూడా కొన్ని కాలేజెస్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కోర్సెస్ అండ్ సీట్స్ ఇన్ కాలేజ్. సపోజ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, నాకు నిజాం కాలేజ్లో బీఏలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, బీఎస్సీలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, లేదంటే కోటి ఉమెన్స్ ఉంది, కోటి ఉమెన్స్లో నేను బీఎస్సీ చేద్దాం అనుకుంటున్నాను, బీఎస్సీకి సంబంధించినవి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, బీఏ చేద్దాం అనుకుంటున్నాను, బీఏలో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, సో ఎన్ని సీట్స్ ఉంటాయి. సో అలా మీరు కోర్స్ డీటెయిల్స్, సీట్ డీటెయిల్స్, ఆ కాలేజ్ డీటెయిల్స్, ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా వెబ్ ఆప్షన్స్ అనేవి ఎవ్రీ స్టూడెంట్కి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో అందరు ఒకేలాగా పెట్టుకోరు వెబ్ ఆప్షన్స్. కాబట్టి phase 1లో
నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ కాకుండా ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు, వేరే వేరే ఇతర కోర్స్ వాళ్ళందరూ అప్లై చేస్తారు. సో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది. ఫేజ్ 1లో వస్తే మీకు మంచి కాలేజ్ రాకపోయినా ఏం వరి అవ్వకండి, మీకు ఫేజ్ 3 వరకు ఛాన్స్ ఉంటుంది. ఫేజ్ 3 తర్వాత స్పెషల్ ఫేజ్ ఉంటుంది, అప్పుడు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫేజ్ 1లో అందరు అప్లై చేస్తారు, డిగ్రీ ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళు కూడా అప్లై చేస్తారు. కాబట్టి మంచి కాలేజ్ రాకపోయినా ఏం పర్వాలేదు, మీకు మంచి కాలేజ్ ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 3 తర్వాత ఇంకో స్పెషల్ ఫేజ్ కూడా ఉంటుంది, అందులో అయినా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ ఫేజెస్ ఉంటాయండి, ఓన్లీ 3 ఫేజెసే ఉండవు, చాలా సీట్స్ మిగిలి ఉంటాయి. 4 lakhs ప్లస్ సీట్స్ ఉంటాయి. సో అందరూ టాప్ 5, టాప్ 10లో పెట్టేస్తారు, కానీ మంచి మంచి కాలేజ్ కూడా ఉంటాయి, అందులో కూడా మీరు పెడితే మీ ఎడ్యుకేషన్ కావచ్చు, అక్కడ ఉండే ఫెసిలిటీస్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. సో ఇవి మనకు వెబ్ ఆప్షన్స్. సో ఇప్పుడు కాలేజ్ లిస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు యూనివర్సిటీ కాలేజ్కి ఇవ్వండి. యూనివర్సిటీ అంటే నిజాం కాలేజ్. సో చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఉందా, ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ కదా అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఉండదు, పీజీ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజ్ ఆర్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ కాలేజ్ అంటారు. సో వాటిని నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్ కావచ్చు, పీజీ సైఫాబాద్ కావచ్చు, ఇవి డిగ్రీ సంబంధించిన కాలేజ్. ఇందులో డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. నిజాం కాలేజ్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్, సైఫాబాద్, కోటి ఉమెన్స్ కావచ్చు. సో ఇలా ఇవి టాప్ కాలేజెస్, మనకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ కాలేజెస్ ఇవి డిగ్రీలో. మీకు పీజీలో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ లేదు, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన సుబేదారి కాలేజ్లో మీకు ఉంటుంది. సో డైరెక్ట్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సెస్ ఉండవు. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నాకు 990 వచ్చింది, నాకు ఉస్మానియా యూనివర్సిటీ వస్తుందా, 980 వచ్చింది. సో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ ఉండదు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్లో ఉంటాయి. అండ్ జేఎన్టీయూలో మనకు ఓన్లీ బీబీఏ కోర్స్ ఉంది. సో జేఎన్టీయూలో కూడా డిగ్రీ కోర్స్ ఉంది, ఒకటే కోర్స్ ఉంది. అండ్ ఇలా మనకు అన్ని యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ కాలేజ్ లైక్ సిటీ కాలేజ్ కావచ్చు, ఇవి గవర్నమెంట్ అటానమస్ కాలేజ్. సో ఇవి కూడా టాప్ మోస్ట్ కాలేజెస్. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్. సో కొన్ని మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, ఉమెన్స్ బేగంపేట్ కావచ్చు, ఆంధ్ర మహిళా సభ కావచ్చు. సో ఇలా రైల్వే డిగ్రీ కాలేజ్ కావచ్చు. సో ఇలా చాలా మంచి మంచి కాలేజ్ ఉంటాయి, అందులో కూడా మీ ఎడ్యుకేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజ్ కావచ్చు, కొన్ని ప్రైవేట్ కాలేజ్ కూడా చాలా బాగుంటాయి, ఏవీ కాలేజ్ కావచ్చు. సో ఇలా టాప్ 10, టాప్ 20 కాలేజెస్లో వస్తే మీకు మంచి ఫెసిలిటీస్తో ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఏమైనా ప్లేస్మెంట్స్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. సో నెక్స్ట్ ప్రైవేట్ ఎయిడెడ్, లాస్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్. సో ఈ విధంగా మీకు కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అందులో డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఫెసిలిటీస్ బట్టి కాలేజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో కొన్ని యూనివర్సిటీస్లోనే డిగ్రీ ఉంటుంది, అన్నీ మనకు ఏవైతే తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలో అన్నింటిలో డిగ్రీ కోర్స్ ఉండవు, అవన్నీ పీజీ కోర్సెస్. అంటే మీరు డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకుంటే అన్ని యూనివర్సిటీలో పీజీ కోర్సెస్ ఉంటాయి, దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది దోస్త్ కాబట్టి ఓన్లీ కొన్ని యూనివర్సిటీలోనే డిగ్రీ ఉంటాయి, మిగతా అన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ యూనివర్సిటీస్, మనకు నిజాం కాలేజ్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్, సైఫాబాద్, కోటి ఉమెన్స్, సో కాకతీయకు సంబంధించిన మనకు సుబేదారి కావచ్చు. అండ్ మన తెలంగాణలో ఒక 26 కాలేజెస్ ఉన్నాయి, అవి టాప్ మోస్ట్ కాలేజెస్, అంటే తెలంగాణ అన్ని జిల్లాలకు కలిపి. సో ఆ 26 కాలేజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు, అంటే మీ జిల్లాలోనే కాకుండా నేను వేరే జిల్లా మంచి కాలేజ్ వేద్దాం అనుకున్న ఆ కాలేజ్ పెట్టుకోవచ్చు. సో ఇలా స్టూడెంట్స్ ఒక్కొక్క స్టూడెంట్ ఒకలాగా ఉంటారు. సో ఒక కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేసి అందులో అందరు పెట్టుకోలేరు. సో కొంతమంది ఉమెన్స్ ఉంటారు, ఉమెన్సే పెట్టుకుందాం అనుకుంటారు, కొందరు అన్ని గవర్నమెంట్ కాలేజెసే పెట్టుకుందాం అనుకుంటారు, కొందరు ప్రైవేట్ పెట్టుకుందాం అనుకుంటారు. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలండి. సో మనకు 12 days ఛాన్సెస్ ఇచ్చారు. సో మీరు ఫస్ట్ లిస్ట్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెంటనే మీరు 10th రోజు 12th రోజు అప్పుడు హడావిడి కన్నా ఇప్పుడు మంచి టైం ఉంది. సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారు. నేను పక్కా డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. కొంతమంది బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ వెళ్తూ ఇది సెకండ్ ఆప్షన్గా పెట్టిన వాళ్ళు మీరు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సపోజ్ ఇందులోనే మంచి కోర్స్ కావచ్చు, మంచి కాలేజెస్, ఇందులో జాయిన్ అవ్వండి. లేదు నేను బీటెక్, బీ ఫార్మసీ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నా, జస్ట్ ర్యాండమ్గా ఇద్దాం అనుకుంటే phase 3 వరకు కంటిన్యూ అవుతూనే ఉండేయండి. phase 1లో సీట్ వచ్చే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. phase 1, phase 2, phase 3 తర్వాతనే మీరు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ రిపోర్ట్ చేయాలి. సో అప్పటి వరకు phase 3 వరకు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. phase 3 తర్వాత మీకు లాస్ట్ ఏ కాలేజ్ అయితే ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో అప్పటి వరకు మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో phase 1లో వచ్చింది, నేను ఇటు వెళ్ళాలనుకుంటున్నా, అటు వెళ్ళాలనుకున్న కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు
ఫేజ్ 3 వరకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓన్లీ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు మంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఎవరికైతే మీరు పర్సనల్ గైడెన్స్ కావాలి కాలేజ్ గురించి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. సో కాల్స్ అయితే చేయకండి, లిఫ్ట్ చేయను, మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేసేటప్పుడు టీఎస్ దోస్త్ కావచ్చు, టీజీ దోస్త్ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, కాలేజెస్ లిస్ట్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, ఏదో ఒక మెసేజ్ చేయండి. డైరెక్ట్ హాయ్ కానీ అట్లా ఏం చేయకండి. టీజీ దోస్త్ గైడెన్స్. సో అది గైడెన్స్ ఇవ్వగానే మీకు 100 రూపీస్ పే చేయండి. 100 రూపీస్ పే చేసిన తర్వాత మీకు కాలేజెస్ లిస్ట్ మీరు లైక్ మీ సొంత జిల్లా కావాలా, టాప్ 10 కావాలా, అన్ని జిల్లాలో టాప్ 26 కావాలా, టాప్ 75 కావాలా, లేదంటే టాప్ 50 కావాలా, టాప్ 100, లేదంటే గవర్నమెంట్ కాలేజా, అటానమస్ కాలేజా, మీకు నచ్చిన కాలేజ్ పెడితే మీకు ఆ పీడిఎఫ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ మీరు మీ సేవలో కావచ్చు, బయట ఎక్కడైనా చేసుకునేటప్పుడు అది మీ మొబైల్లో ఉంటుంది. ప్రింట్ అన్న తీసుకోండి, లేదంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. సో ఈ విధంగా మీరు తొందరగా ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.